హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొలిటికల్ కలర్స్. గత 40-45 రోజుల నుంచి సాఫీగా సాగుతున్నటువంటి తెలంగాణ రాజకీయాల్లో నిన్న ఒకేసారి మెదక్ జిల్లాకు చెందినటువంటి 4 బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తన నివాసంలో కలవడంతో రాజకీయాలు మరొక్కసారి వేడెక్కినట్టుగా కనబడతా ఉంది. ఈ విధంగా సడన్ గా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడంలో ఉన్న ఆంతర్యం ఏంది? రేవంత్ రెడ్డి ఇన్నాళ్ళు పూర్తిగా వర్క్ మోడ్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన నుంచి వచ్చిన వెంటనే ఆపరేషన్ ఆకర్ష్ వైపు దృష్టి పెట్టాడా? ఈ విధంగా రేవంత్ రెడ్డి తన వర్క్ మోడ్ నుంచి డైవర్ట్ కావడానికి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కేటీఆర్ మరియు ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులే కారణమా? బీఆర్ఎస్ పార్టీ తనకు తానుగా ఏరుకోరి ఇబ్బందులను తెచ్చుకుంటా ఉందా? రేవంత్ రెడ్డి ఇంతకుముందు ఒక ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ తనకు తానుగా ఎవరిని ఇబ్బంది పెట్టను, వేరే పార్టీ ఎమ్మెల్యేలను తన ప్రభుత్వంలోకి లాక్కునే ప్రయత్నం చేయను, కానీ తన ప్రభుత్వానికి మాత్రం ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం పరిస్థితులు ఎక్కడి వరకు దారి తీస్తాయో అని ఓ రకమైన స్వీట్ వార్నింగ్ అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే ఇచ్చాడో ఆ వార్నింగ్ ఇప్పుడు నిజం చేస్తా ఉన్నాడా అన్నట్టుగానే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ పార్టీ యొక్క ఎమ్మెల్యేలను తన ప్రభుత్వంలోకి రేవంత్ రెడ్డి ఆకర్షించినట్లయితే గనక ఏదైతే ఆపరేషన్ ఆకర్ష్ పకడ్బందీగా అమలు చేసినట్లయితే గనక బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిస్థితి ఏం కాబోతా ఉంది? నిజంగానే రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ కి తెరదింపాడా? ఈ ఆపరేషన్ ఆకర్ష్ వల్ల బీఆర్ఎస్ పార్టీ తను ఏరికోరి ఇబ్బందులు తెచ్చుకుంటుందా అనేది మనం ఒక్కసారి విశ్లేషించి చూద్దాం. మనందరికీ తెలుసు, ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తను మొదటిసారిగా వ్యాఖ్యానిస్తూ తనకు ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజల యొక్క ఇబ్బందుల్ని సమస్యల్ని దూరం చేయడానికి మాత్రమే, పూర్తిగా ప్రజాపాలనపైన నేను దృష్టి పెడతాను, కానీ ఇతర పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలను చేర్చుకోవడమో లేదా ఇతర పార్టీకి చెందినటువంటి నాయకులు ఇబ్బంది పెట్టే పనిలో నేను ఎటువంటి కాన్సన్ట్రేట్ చేయను అన్నట్టుగా వ్యాఖ్యానించాడు. తను ఏదైతే చెప్పాడో గత 40-45 రోజుల నుంచి కూడా అదే విధంగా పూర్తిగా వర్క్ మోడ్ లో ఉన్నట్టుగానే మనకు రేవంత్ రెడ్డి కనబడ్డాడు. కానీ ఒకేసారి దావోస్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డిని తన వర్క్ మోడ్ నుంచి రేవంత్ రెడ్డి కొద్దిగా పక్కకు జరిగి ఆపరేషన్ ఆకర్ష్ వైపు దృష్టి సారించినట్టుగా రాజకీయ వర్గాల్లో టాక్ వినపడతా ఉంది. మరి ఈ విధంగా రేవంత్ రెడ్డి యొక్క ఏదైతే కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేసింది ఎవరు? ఈ రేవంత్ రెడ్డి యొక్క కాన్సన్ట్రేషన్ డైవర్ట్ కావడానికి ముఖ్య కారణం మాత్రం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పాలి. మనందరం వింటా ఉన్నాం, గత వారం 10 రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, మరీ ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు లాంటి వారు ఏదైతే కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, మరో 6 నెలల లోపలనే ప్రభుత్వం పడిపోతా ఉంది అనే విధంగా జోస్యం చెప్పడం వల్లనే రేవంత్ రెడ్డిని తన వర్క్ మోడ్ నుంచి డైవర్ట్ చేస్తూ ఈ విధంగా ఆపరేషన్ ఆకర్ష్ వైపు కాన్సన్ట్రేట్ చేసే విధంగా వీరు వ్యాఖ్యలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడే రేవంత్ రెడ్డి కూడా తన వ్యూహానికి పదును పెట్టినట్టుగా కనబడతా ఉంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, మరీ ముఖ్యంగా కేటీఆర్ వ్యాఖ్యానాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదు అని రేవంత్ రెడ్డి ఆలోచించినట్టుగా కనబడతా ఉంది. దానిలో భాగంగానే రేవంత్ రెడ్డి ఈ మధ్య విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు కూడా ఎన్నికలు అయిన తర్వాతగా ఇప్పటి వరకు మాట్లాడని రీతిలో బీఆర్ఎస్ పార్టీ పైన చెలరేగుతూ బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల గోతితోవి పాతి పెడతామని వ్యాఖ్యానించడం ద్వారానే రేవంత్ రెడ్డి ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయబోతున్నాడు అన్న విషయం అవగతమైంది. దానికి అనుకున్నట్టుగానే వస్తూనే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి 4 ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వడం, అందులో మరీ ముఖ్యంగా మెదక్ జిల్లాకు చెందినటువంటి, అంటే మెదక్ జిల్లాకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే కేసీఆర్ యొక్క సొంత జిల్లా అయినటువంటి మెదక్ జిల్లాకు చెందినటువంటి 4 బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇస్తూ అది తన నివాసంలోనే కలవడమే రాజకీయ వర్గాల్లో వివిధ రకాల చర్చలకు దారితీస్తా ఉంది. ఎమ్మెల్యేలు సీఎం ని కలవకూడదు అంటే కలవచ్చు, ఏ పార్టీ ఎమ్మెల్యేలైనా సీఎం ని కలిసే అవకాశం ఉంటుంది, కలవాలి కూడా. ప్రజా సమస్యలపైన ఏ ఎమ్మెల్యేలైనా, ఏ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలైనా సీఎం ని కలిస్తేనే ప్రజా సమస్యలకి ఒక ఏదైతే సొల్యూషన్ దొరికే అవకాశం ఉంటుంది. కానీ సీఎం ని కలవడానికి సెక్రటరేట్ ఉంది, సెక్రటరేట్ కాకుండా సీఎం నివాసంలో కలవడంలోనే ఇక్కడ ఒక రాజకీయ వర్గాల్లో వివిధ రకాల పుకార్లకి కారణమవుతా ఉంది. అందులో మీరు కలిసిన వారిని మనం ఒక్కసారి ఆలోచిస్తే కనుక మెదక్ జిల్లాకు చెందినటువంటి, అంటే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కానివ్వండి, లేదంటే జహీరాబాద్ ఎమ్మెల్యే అయినటువంటి మాణిక్ రావు కానివ్వండి, అదే విధంగా
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కానివ్వండి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, వీరందరూ కూడా హరీష్ రావుకి అతి సన్నిహితులు, చాలా హరీష్ రావుకి సన్నిహితంగా ఉంటారు. సో ఈ నలుగురు మెదక్ జిల్లాకు చెందినటువంటి, అంటే కేసీఆర్ యొక్క సొంత జిల్లా అయినటువంటి మెదక్ జిల్లాకు చెందినటువంటి నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడంలోనే రాజకీయ వర్గాల్లో చాలా ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తా ఉంది. ఇక్కడ నలుగురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడంతో ఓ రకంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి క్యాడర్ కూడా ఒకంత షాక్ కి గురైనట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడే రేవంత్ రెడ్డి కూడా తను ఏదైతే ఆపరేషన్ ఆకర్ష్ ఒకవేళ మొదలు పెడితే గనక అది కేసీఆర్ యొక్క స్వంత జిల్లా నుంచే మొదలు పెట్టాలి. కొడితే దెబ్బ గనక మొదట బీఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ నుంచి మొదలు పెడితేనే పని అనేది సులువవుతుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా డిఫెన్స్ లో పడే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులైనటువంటి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పూర్తిగా ఆత్మరక్షణలో పడే అవకాశం ఉంటుంది అన్నట్టుగా భావించినట్టుగా తెలుస్తా ఉంది. మనందరికీ తెలుసు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిందో, ఒక ప్రభుత్వం ఏర్పడినటువంటి వారం రోజుల తర్వాత నుంచే చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో టచ్ లోకి వెళ్లారు అని చాలా విధంగా గుసగుసలు వినబడినాయి. అయినా కూడా అప్పుడు రేవంత్ రెడ్డి ఈ చేరికల విషయంలో చాలా జాగ్రత్తగా ఉందామని ఆలోచించడం ద్వారానే, చేరికలను ప్రోత్సహించద్దు అని అనుకోవడం ద్వారానే చేరికలు అప్పట్లో జరగలేదు అని రాజకీయాల వర్గాల్లో అప్పుడే టాక్ వినపడింది కూడా. అప్పుడు కాదనుకున్న రేవంత్ రెడ్డి ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అవాకులు చెవాకులు పేలుతా ఉన్నారో వాటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి మాత్రమే ఈ బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యంగా మెదక్ జిల్లాకు చెందినటువంటి నలుగురు ఎమ్మెల్యేలను ఆకర్షించడం ద్వారా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని డిఫెన్స్ లో పడవేసే వ్యూహానికే పదును పెట్టినట్టుగా కనబడతా ఉంది. ఈ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు కనుక ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే టాక్ ఇదే విధంగా కనుక రాజకీయ వర్గాల్లో మరికొన్ని రోజులు ఒకవేళ జరిగినట్లయితే ఇది బీఆర్ఎస్ పార్టీకి చాలా డ్యామేజ్ చేసే అవకాశమే ఉంటుంది. ఇది ఒకటే అని కాదు, ఈ నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో టచ్ లోకి వెళ్లడం అనేది ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీలో కూడా అంతర్యుద్ధానికి దారి తీసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ నలుగురు ఎమ్మెల్యేలు అటు హరీష్ రావుకి చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తులు. సో హరీష్ రావుకి తెలియకుండా రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం ఉండదు అని టీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికే భావిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతా ఉంది. టీఆర్ఎస్ అధిష్టానం కూడా ఒకంత హరీష్ రావు పైన ఒకంత అనుమాన పడుతున్నట్టుగా కనబడతా ఉంది. ఒక విధంగా నిజంగానే ఈ విధంగా హరీష్ రావు పైన అనుమానం అనేది బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకి పెరిగినట్లయితే కనుక అది ఓ రకంగా బీఆర్ఎస్ పార్టీలో అంతర్యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా కాంగ్రెస్ పార్టీకి మరియు రేవంత్ రెడ్డికి పని చాలా సులువయ్యే అవకాశం ఉంటుంది. ఏదైతే రేవంత్ రెడ్డి ఇంతకుముందు వ్యాఖ్యానించాడో బీఆర్ఎస్ పార్టీకి 100 మీటర్ల గోతి తవ్వుతానని, కానీ ఆ గోతి రేవంత్ రెడ్డి తీయాల్సిన అవసరం లేకుండానే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. పూర్తిగా వర్క్ మోడ్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని డిస్టర్బ్ చేయడం ద్వారా, రేవంత్ రెడ్డి ఇప్పుడు కాన్సన్ట్రేషన్ బీఆర్ఎస్ పార్టీ పైన కేంద్రీకరించడం ద్వారా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షించడం ద్వారా బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు మొదలయ్యే అవకాశం కనబడతా ఉంది. సో తద్వారా బీఆర్ఎస్ పార్టీ తన గోతిని తనే తీసుకుంటుందా అనేది రాజకీయ వర్గాల్లో ఒక విధమైన చర్చ మాత్రం జరుగుతూ ఉంది. చూద్దాం మరి బీఆర్ఎస్ పార్టీ తన గోతి తనే తీసుకుంటుందా, ఆ గోతి తీసుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి యొక్క పనిని సులువు చేయదలుచుకుందా, ఇక ముందు బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు తప్పవా, లేదు బీఆర్ఎస్ పార్టీ ఈ ఏదైతే చేరికలకు చెక్ పెట్టి తన పార్టీ యొక్క ఎమ్మెల్యేలను కలిసికట్టుగా ఉంచి పూర్తిగా నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషించబోతా ఉందా సక్సెస్ఫుల్ గా, లేదు రేవంత్ రెడ్డి దీనిపైన పైచేయి సాధించబోతా ఉన్నాడా అనేది తెలియాలంటే కొన్ని రోజులు మనం వేచి చూడాల్సిందే.